ఘనమైన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దైవ సన్నిధికి చేరువచ్చిన ప్రియులకి ఈ మాటలను ఆలకిస్తున్న మరి సహోదరులకును మరి మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ వాక్య పరిచర్యలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యను ముందు కొనసాగుదాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక ఉదయకాలము మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు. మిమ్మల్ని మహిపరుస్తుండగా ఆరాధిస్తుండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి. చేరువచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన ఇంతవరకు చక్కని కీర్తనలతో వాక్య పరిచర్లతో మిమ్మల్ని నాయన మహిమపరిచిన బిడ్డలను దీవించండి. వాక్య పరిచర్లోనికి మేము వెళ్ళుచుండగా తండ్రి, మా ఆత్మలకు మా యొక్క జీవితాలను బలపరిచే మాటలను, మీ మాటల ద్వారా మా బ్రతులు సరిదిద్దుకునే మాటలను మాకు దయచేయమని మరొకసారి తండ్రి మమ్మల్ని మీ స్వాధీనపరచుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామన అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క వర్తమానాలు మనం విందాం. మరి ఇతర ప్రతికూలమైన పరిస్థితులు, ముఖ్యంగా ఎండ తీవ్రత, మరి ఎంత ఇబ్బంది ఉన్నా దైవ సన్నిధికి మరి ప్రయాసపడొచ్చిన ప్రతి వారిని దేవుడు దీవిస్తాడు. అయితే మరి కొద్దిసేపు దేవుని యొక్క వర్తమానాలు మనం వినడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం. మనం ఇందాక చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము చదవబడిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 26వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొంచెం సౌండ్. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపచేతును అన్నాడు. అప్పుడు ఇప్పుడు అన్నాడు. అక్కడ మాట అప్పుడు అన్నాడు. అప్పుడేమో కేవలం ఆయన శబ్దం ద్వారా భూమి వణికిందంట. ఇప్పుడైతే భూమితో పాటు ఆకాశాన్ని కూడా వణుకుతుందని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడైతే భూమితో పాటు ఆకాశం కూడా వణికిద్ది అని ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఇంతకు అప్పుడేంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే 18వ వచనాన్ని మనం చదువుతాం. పైన సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అంటే ఒకరు వచ్చారనమాట అక్కడికి. ఏది? మండుచున్న కొండ, అగ్ని అనే మాట చెప్పాడు అక్కడ. మండుచున్న కొండ, ఆ అగ్నితో దిగి వచ్చాడంట దేవుడు. ఆ చోటకి మీరు వచ్చి ఉండలేదు అన్నాడు. మీరు అంటే సంఘం, అంటే ఇప్పుడున్న సంఘం. ఒకప్పుడైతే వాళ్ళు వచ్చారు, ఆ నిబంధనకు వారు వచ్చారట. కానీ ఇప్పుడైతే మనం ఆ నిబంధనకు సంబంధించిన వారము కామని చెప్తున్నాడు. అంటే అప్పుడేముంది అమ్మ? అప్పుడు నిబంధన ఉంది. ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 24వ అధ్యాయము. నిర్గమకాండం 24వ అధ్యాయము త్వరగా చూసారా? 24వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం చూడండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె
ఇశ్రాయేలు కన్నులకు కనబడును. అది ఇందాక మనం చదువుకున్నామే హెబ్రీ గ్రంథం. అప్పుడు ఆ మండుచున్న కొండ అగ్ని అని చెప్పాడు చూసారా, అది సీనాయి పర్వతం గురించి చెప్పిన మాట. అంటే ఇశ్రాయేలు వారు ఆనాడు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని తెచ్చినప్పుడు అక్కడ ఆయన ఎలాగొచ్చాడని చెప్తున్నాడో, దహించు అగ్ని వలె అని మాట వాడాడు. చాలా మనసు పెట్టండి, దహించి మన పాఠంలోకి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా, చాలా 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 జాగ్రత్తగా ఉండడని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతుంది దేంతో, అగ్ని అని మాట్లాడుతున్నాం. నీరైతే పర్లేదు, కానీ ఇప్పుడు అగ్ని అని మాట్లాడుతున్నాం. ఎండే తట్టుకోలేకపోతున్నాం. మరి దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు అగ్ని దగ్గరకు వచ్చాం మనం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ పాత నిబంధన కాలంలో సీనాయి పర్వతం మీదకే దేవుడు ఎలా దిగొచ్చాడని చెప్పాడు అమ్మ, అగ్నిలా దిగొచ్చాను అన్నాడు. సరే, అంటే ఇప్పుడు అగ్నిలా లేడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కనుక ప్రేమామయుడు కృపామయుడు అని మనం అనుకుంటున్నాం. ఎవరో ఇప్పుడు మనసు ఏమనిపిస్తుంది, ఆయన చాలా అమాయకుడు, మనమే తెలివైన వారు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు చూపిస్తాను ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము తీసారా అమ్మా. ఇప్పుడు ఇందాక ఏం చదువు 26. అప్పుడు ఆయన శబ్దమును భూమిని చలింపజేసును కానీ ఇప్పుడు నేను ఒకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేస్తును. అంటే అప్పుడు కంటే ఇప్పుడు తీవ్రమంట. ఏమ్మా అది చెప్తున్నాడు ఆయన. తర్వాత చదువుదాం. ఇంకొకసారి అణుమాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్టు చలింప చేయబడినట్టు బొత్తుగా తీసివేయబడి అర్థమిచ్చుచున్నది అన్నాడు. తర్వాత ఇక్కడి నుంచి చూడండి మాట. అందువలన అది మనము అంటే ఎవరో సంఘం ఏమా, మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అంటే ఇప్పుడు ఆ రాజ్యం పొందడానికి మనకి ఏం కలిగింది? దేవుని కృప ఉంది కనుక ఆ రాజ్యంలోకి వచ్చాం. దేవుని కృప ఉంది కనుక ఆయన రాజ్యంలోనికి మనం వచ్చామన్నమాట. దైవ కృప కలిగి ఉందుము. తర్వాత అంటే కృపలోకి వచ్చాం కదా అంటే సరిపోదంట, ఆ కృపను కలిగి, అది అసలు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అందరూ కూడా అప్పుడు ఒక సేవకుడే కాదు, అందరూ కూడా ఏమై ఉన్నారు? సేవ. ఎవరికి ఇష్టమైనది? దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైన సేవ చెయ్యాలంట. ఎలాగా? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదు. తర్వాత మాట చూడండి. యాల అనగా ఇశ్రాయేలు వారికి అలాగా ఉన్నాడు, మనకు అలాగా ఉన్నాడు తల్లి. ఇశ్రాయేలు వారికి అలాగే ఉన్నాడు ఎవరో? దేవుడు. ఇప్పుడు మనకు కూడా ఏమై ఉన్నాడని చెప్తున్నాడు. అది ఆనాడు అగ్నే కాదు, ఈనాడు ఏదో ఆయన చల్లబడ్డాడని మాత్రం అనుకోవద్దు. దానికంటే తీవ్రం ఏది? క్రొత్త నిబంధన. ఎందుకంటే నశించిపోవు మహిమకు ఆ మహిమే అంత పవర్ అయి ఉంటే, శాశ్వతమైన మహిమ క్రొత్త నిబంధన, పరలోకాన్ని తీసుకెళ్ళే మహిమ, మరీ శ్రేష్టమైన మహిమలో మనం ఉన్నాం. అందుకని మరీ జాగ్రత్తగా మనం ఉండాలి అని దైవలేఖనం చెప్తూ ఉంది. ఓకేనా? అంటే ఇశ్రాయేలు వారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా అగ్నితో దిగొచ్చాడంట ఆయన. మరి ఈనాడు చూపిస్తాను, మీకు మాట చూపిస్తాను. ఒకసారి ఇందాక మనం చదువుకున్నాం కదా నిర్గమకాండం, ఒకసారి మరలా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం మళ్ళీ క్రమంగా. 24వ అధ్యాయము నిర్గమకాండం తీసారమ్మా, మళ్ళా చదవండి. అంటే మనసు పెట్టండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడను. ఇశ్రాయేలు కన్నులకు కనబడను అండర్లైన్ చేయండి. అంటే ఇశ్రాయేలు వారు ఏం చూశారు? ఆదిని అంటుంట. చాలు, మంచి మాట అన్నారు. ఆ ఇశ్రాయేలు వారు ఏం చూశారు? అగ్ని చూశారు. అంటే సేనా పర్వతం మీదకి వచ్చాడు లేదా? వచ్చాడు అమ్మా. చాలన్న. సంఖ్యాకాండం 9వ అధ్యాయం. దయించి అందరూ రాసుకోండి అమ్మా. రాసుకోవటం వల్ల ఏముందంటే
మీరు ఇంటికి వెళ్ళాక ఆ విషయాలు మరొకసారి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారా? 9వ అధ్యాయము 15వ వచనం. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకుని ఉదయము వరకు. ఓకేనా? సేనాయి పర్వతం మీద ఎలాగొచ్చాడు ఆయన? అగ్ని, దహించి అగ్నిలో వచ్చాడు అన్నాడు ధర్మశాస్త్రం తెచ్చినప్పుడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం చెప్పిన తర్వాత ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారాన్ని, మందిరాన్ని కట్టాడు. ఎవరో? మోషే. ఇప్పుడు ఆ మందిరం కట్టినప్పుడు ఆ మందిరం మీదకి ఎవరు వచ్చారు? అది నేను అనుకుంటా. అంటే ఆ మందిరం మీద కూడా ఎవరు వచ్చారు? అంటే మోషే గారికి కనబడ్డదే అంటే చట్టమే లేదా అగ్ని అని అనుకుంటామేమో. మందిరం మీద కూడా ఎవరు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. అమ్మా, మందిరం మీద ఎవరు ఉన్నారంట? దేవుని అగ్ని ఉందన్నాడు. మరొకసారి ఆ మాట చదువుతాం. వారు మందిరము నిలవబెట్టిన తరువాత మేఘము సాక్ష్యపు గుడారములోను మందిరాన్ని ఏం చేశాడంట? కమ్మిందంట. తర్వాత ఆ సాయంకాలము మొదలుకుని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము, అగ్ని వంటి ఆకారం దేని మీద ఉందంట? మందిరము మీద ఉంది. మంచిది. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం చూసారా? 7వ అధ్యాయం చూసారమ్మా. ఇక్కడ మళ్ళా చదువుదాం, మొదటి నుంచి చదువుదాం. సొలొమోను తాను చెయ్యు ప్రార్థనను ముగించినప్పుడు. ఎవరో? సొలొమోను దేవాలయాన్ని కట్టాడు కదా. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసి ముగించాడట. తర్వాత అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించును. అంటే ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు ఆయన? ఆకాశం నుండి, దేవుని సన్నిధి నుండి వచ్చి ఏం జరిగిందంటే అక్కడ దహన బలులను. దాని అర్థం ఏంటి? అక్కడి నుంచి వచ్చి ఆ బలులను మరి దహించిందని దాని అర్థం ఏంటంటే దేవుడు వారి బలులను స్వీకరించాడని అర్థం. ఓకేనా? దేవుడు ఆ బలులను ఏం చేశాడంట? స్వీకరించాడని అర్థం. అది అమ్మ. తర్వాత మాట, ఈ మాట చూడాలి. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. మనం ఇందాక ప్రత్యక్ష గుడారం దగ్గర సేమ్ అలాగే జరిగింది. ఇక్కడ సొలొమోను గారు కట్టిన దేవాలయం దగ్గర కూడా అలాగే జరిగింది. మర్చిపోతు సోమా. తర్వాత యెహోవా తేజస్సుతో తర్వాత ఆ వెలుగును చూసి యాజకులంతటి వారే మందిరంలోనికి వెళ్ళపోయారంట. యాజకులు, సామాన్యులు కాదు. మళ్ళా తర్వాత అగ్నియు, అండర్లైన్ చేయండి, అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి. ఒకసారి ఏం దిగిందంట? అగ్ని. రెండవది యెహోవా యొక్క తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ, అంటే ఇశ్రాయేలు చూచారా లేదా? ఆనాడు చూసారా లేదా? సీనాయి పర్వతం దగ్గర. అది నేను అంటుంటా. అంటే వాళ్ళ కళ్ళకి కనబడుతుందా లేదా? కనబడుతుంది. తర్వాత చూచి సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు అలా బ్రతిమలాడుకున్నారట దేవుణ్ణి. ఎందుకంటే ఆయన ఎలాగున్నాడో? అగ్ని దగ్గర ఎలాగుండాలి? అదే చెప్తున్నాడు. అందుకే ఆయన దయాళుడు. తర్వాత ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి ఏం చేశారు? స్తుతించారు. ఆయన ఆరాధించి ఏం చేశారంట? ఆయన పవర్ ఏది? అగ్ని. మంచి మాట, గుర్తుండిపోతలేండి. అయితే ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి వచ్చు. పెంతుకోస్తను పండగ దినం వచ్చినప్పుడు తర్వాత అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఈ ధ్వని ఎక్కడో విన్నాం ఇందాక హెబ్రీ పత్రిక. ఆనాడు సీనాయి పర్వతం దగ్గర ధ్వని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం కట్టబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమొచ్చింది? ధ్వని వచ్చింది. ఆకాశం నుండి ధ్వని వచ్చింది.
ఇందాక చదువుకున్న దానికంటే ఇప్పుడు పవర్ అని చెప్పాను నేను. ఏమంతేనా? ఇప్పుడు సంఘం ఎప్పుడు కట్టబడ్డది? 2వ అధ్యాయంలో. ఈ 2వ అధ్యాయంలో అక్కడ కూడా ఏమొచ్చింది? శబ్దం ఆకాశం నుండి వచ్చిందట. తర్వాత వారు కూర్చున్న ఉన్న ఇల్లంతా నిండెను, మరియు ఒకసారి మళ్ళీ ఏం కనబడ్డాయంట? అగ్నిజ్వాలలు. అగ్నిజ్వాలలు ఆనాడు మోసే చూశాడు మండుచున్న పొదలో. అవునా? దేవుడు మాట్లాడాడా లేదా? ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం చేశారంట? అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అన్నట్టుగా వారికి కనబడి, అండర్లైన్ చేసుకోండి. అంటే ఇప్పుడు అగ్నిజ్వాలలు కనపడ్డాయి లేదా ప్రజలకే? కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ. అంటే ఇప్పుడు ఆ అగ్నిజ్వాలలే ఏంటో చెప్పాలి? పరిశుద్ధాత్ముడు. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, నేను నీళ్లతోటి ఇస్తాను, ఆయన అగ్నితో బాప్తిస్మ ఇస్తాడు అన్నాడు ఆయన. ఆ అగ్నితో బాప్తిస్మ ద్వారా కట్టబడిందే ప్రభు సంఘం. ఓకేనా? ఆ అగ్ని బాప్తిస్మ పొందుకుని బోధించి ఆ బోధకు లోబడిన వారు ప్రభులు స్వరక్షణగా అంగీకరించారే 3,000 మంది, వారే సంఘం. అది ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం కూడా దేంతో కట్టబడ్డది? అగ్నితోటి. అది నేను అంటుంటా. ఆనాడు అగ్ని చూసారా లేదా? అది ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు చూసారా? సొలొమోను గారు మందిరం కట్టినప్పుడు అగ్ని చూసారా? ఇప్పుడు ప్రభు సంఘాన్ని కట్టినప్పుడు కూడా అగ్ని చూసారా లేదా? ఆనాడు అగ్నే, ఈనాడు అగ్నే. ఇంకా చెప్పాలంటే ఆనాడు కేవలం ఒక జాతి మీదే, కానీ ఈనాడు మొత్తం ప్రపంచం మీద. కనుక ఇందాక మనం చదువు, అందుకే ఆయన దైవ కృప కలిగి, ఓకేనా, దైవ కృప కలిగి ఆ కృపను బట్టి మనం దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకు సేవ చేయాలి అంటే ఆయన దహించు అగ్ని. మనం మనుషులకు సేవ కాదు సుమా, పై ఒక ఆయన ఉన్నాడు. ఆయన సామాన్యుడు మాత్రం కాదు. ఓకేనా? పాయింట్ అర్థమైందా లేదు? ఇప్పుడు దేవుడు ఎవరో అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? అగ్ని దగ్గరికి వచ్చాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తాను. చూడండి, చెప్పడం వరకే దేవుని యొక్క ధర్మం, వినకపోతే నీ ధర్మం. అంతేనమ్మా? ఒకసారి లేవికాండం 9వ అధ్యాయం త్వరగా 9వ అధ్యాయం 24. లేవికాండం 9వ అధ్యాయం 24 వచ్చు. ఒకసారి అంటే వాళ్ళ అర్పణలు తెచ్చారు, దేవుని దగ్గరికి అర్పణలు తెచ్చారు. ఇప్పుడు అర్పణలు దేవుడు ఏం చేయాలి? స్వీకరించాలంటే అగ్ని అక్కడి నుంచే రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మరి అంతే కదా. ఇప్పుడు అక్కడి నుంచి వస్తే కదా ఆయన స్వీకరించినట్టు లెక్క. లేదా మనం వెలిగించేస్తే అది మనం నచ్చినట్టు అనమాట. చదువు. యెహోవా సన్నిధి నుండి అగ్ని, అంటే ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక చూపించాను నేను. ఆకాశం నుండి వచ్చిందని ఇందాక చూపించండి మీకు. ఓకేనా? అలాగా ఈ చూడండి, ఆ మోషే అహరోనులు ఈ అర్పణలు ఇచ్చినప్పుడంట యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి అక్కడి నుంచి పరలోకం నుంచి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసిన. అంటే అక్కడి నుంచి అగ్ని వచ్చి వీళ్ళు ఇచ్చిన అర్పణలు ఏం చేసింది? కాల్చివేసిన. ప్రజలందరూ దానిని చూచి, ఎందుకని? దేవుడు మా అర్పణలు ఏం చేసినట్టు, అది సంతోషం అక్కడ. ఇలాగే ఏలియా కాలంలో కూడా ఒకటి జరిగింది. వారేమో బయలుదేవతకి ఇచ్చారు, ఈయన ఏం చేశాడు? దేవునికి ఇచ్చాడు. అప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం. మొత్తం తడిపేశాడు, అన్నీ చేశాడు. కనుక ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిందని దాని అర్థం ఏంటి? ఇది దైవానికి ఇష్టమైతే అక్కడి నుంచి వస్తుంది, దైవానికి ఇష్టం కాకపోతే అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. ఇలా ఎన్నో రుజువులు ఉన్నాయి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాయి. అలాగే దావీదు కూడా, ఆయన కూడా చూడండి, ఆ దూత యెరూషలేము ప్రజల మీద కోపం వచ్చి సంహరిస్తున్నప్పుడు ఆయన బలులు ఇస్తాడు. అప్పుడు మళ్ళా ఒకసారి ఆ మాట కూడా చూడండి. మరలా ఈ ప్రాంతానికి రావాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 26 వచ్చు. 21వ అధ్యాయం 26 త్వరగా.
352 పేజీ. ఆ పిమ్మట దావీదు దేవునికి ఏం చేస్తాడంట? బలిపీఠమును కట్టించి దహన బలులను అర్పించి, అంటే బలులు అర్పించి దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దేవునికి మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరల వరలో పెట్టాడట. అంటే దూతకి ఆజ్ఞాపించాడు, కత్తి లోపలెట్టరా అన్నాడట. అప్పటికే చాలా మంది ఏమైపోయారు? చనిపోయారంట. అంటే ఇప్పుడు దావీదు గారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అర్పణ స్వీకరించాడా లేదా? స్వీకరించాడు. ఇందాక ఆ తర్వాత మందిరం కట్టిన తర్వాత ప్రజలు కూడా ఏం చేశారు? అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను అంటాను. అలాగే ఇందాక మనం చదువుకున్నాం మోషే కాలంలో కూడా, మనం ఇందాక లేవికాండం 9:24 కూడా వారు ఏం చేశారు? దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసును. ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి అక్కడ ప్రజలందరూ వారిని చూసి ఏం చేశారు? ఉత్సాహధ్వని చేసి ఏం చేశారంట? సాగిలి పడ్డారు. ఎందుకంటే దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, దేవుడు మా మాట విన్నాడని సంతోషపడ్డారట. ఓకే, ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, ఓకేనా. ఇప్పుడు లేవికాండం 10 మొదట అది అలా జరిగింది కదా. ఆ అగ్ని నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచే కదా. ఇప్పుడు 10 పైన చదివిన దాన్ని మనసులో పెట్టినప్పుడు చదవండి. అహరోను కుమారుడైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులు తీసుకుని, అంటే ఎవరయ్యా అంటే అహరోను కుమారులు, యాజక కుమారులు, తండ్రి తర్వాత సేవ చేసే వారు. ఆ కుమారులు ఏం చేస్తారయ్యా అంటే చూడండి, ఆ దోపద్రవ్యములు తీసుకుని అంట ఆ దేవుడి సన్నిధికి వచ్చారంట. తర్వాత యెహోవా, మీరు చాలా మనసు పెట్టండి సోమా అమ్మ, చాలా మనసు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకొక మాట, మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయక్కర్లా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. ఎలాగా? వాక్యాన్ని మీరు వినకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. అలా వాక్యానికి వినకుండా ఏదన్నా మనసు మనల్ని వెంటాడుతుందంటే దాన్ని పక్కన పెట్టండి. ఫోన్ ఉందా సైలెంట్లో పెట్టుకుంటామా? అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏది కావాలి మనకి? మనసును కంట్రోల్ చేసుకోవాలి, వాక్యం మీద మన శ్రద్ధ పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు చదవండి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా, అంటే అక్కడ దేవుడి సన్నిధికి ఏది అవసరం? అగ్ని అవసరం. దేవుడు చెప్పిన అగ్ని తేకుండా వాళ్ళకి నచ్చిన అగ్ని ఎట్టుకుని వచ్చారట. తేగా ఎక్కడ మనసు పెట్టండి? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి, అదేంటి అక్కడి నుంచి వచ్చే అగ్ని ఏం కాల్చేయడం ఏంటి? యాజక కుమారులు. మరి యాజక కుమారుల్ని అక్కడి నుంచి వచ్చిన అగ్ని ఏం చేసింది వాళ్ళని? అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. అక్కడి నుంచి వచ్చిన అగ్నే ఇందాక అర్పణ స్వీకరించింది, సంతోషించారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన అగ్ని వీళ్ళని ఏం చేసింది? ఎందుకు కాల్చింది? ఒరే, నీ చేతుల అగ్ని నీ ఇష్టం వచ్చినట్టు అగ్ని కాదురా, అసలు అగ్ని నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు తగలడిపోతావు అని చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? ఏదన్నా ఎక్కడైనా దేనితోటైనా వేల కొలలు ఆడుకోవచ్చు అండి. దైవం దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాం సోమా, ప్రాణాలతోటైనా ఎలా కొలం ఆడుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా. బండ్ల మీద నడుపుతున్నారు, చేతులు వదిలేస్తున్నారు, ఇష్టానుసారంగా వెళ్తున్నారు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది మీ ఇష్టం. మీరు ఎక్కడైనా ప్రాణాలతోటైనా ఏదైనా కరెంట్ తీగల మీద కూడా నడిచేయండి, తప్పులేదు. ఎందుకంటే చేస్తున్నారు కదా పాపం, పొట్టగుడ్డు కోసం ఏదో చేసుకున్నాడు. నేను ఎందుకు అన్నానంటే ప్రాణ విలువ తెలుస్తలేదు. ఎందుకంటే వేళకోళం ఏది ప్రమాదం కూడా తెచ్చేది కూడా ఎలాగుంది? వేళకోళం తీసుకుంటున్నారు. నిజంగా ఆ క్షణం ఆ చేతులు వదిలి నడుపుతున్నాడు, బండి స్పీడ్గా వెళ్తున్నాడు, ఏదైనా జరిగితే ప్రాణం ఏమవుతుంది? అంటే ఎప్పుడు కూడా నిర్లక్ష్యం ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. అలాగే వేళ కూడా ఏం చెప్పాడంటే నేను దహించు అగ్ని అని ఇందాక చెప్పాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆ దహించు అగ్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీకు నచ్చినట్టు వెళ్ళకూడదు. అది వాళ్ళకి నచ్చిన అగ్నిని పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. మనం ఎందుకు చదువుకుంది ఏంటంటే వారికి నచ్చినట్టుగా ఉన్న అగ్నిని పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. అంతేనా?
మరి ఇందాకేమన్నాడు? ఆయనకు ప్రీతికరమైన సేవ చేయండి. మనకిష్టమైంది కాదు, మనకిష్టమైంది కాదు సేవ. మీరు అందరూ మంచి పాట పాడతారు, దేవునికి ఇష్టమైనది ఏది కదా? నీకిష్టమైనది కావాలి దేవునికి, అంతేనా? అంతేనా? పాట బాగుంది, బాగా పాడుకున్నావు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఇష్టం, నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇష్టం, నువ్వేం పెడితే అది తినాలి. అంతేనా? నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం పెడితే అది తినాలి. అదేంటండి మంచి భోజనం పెడతాడు అనుకుంటే ఏదో చిన్న కాయగూర వేసి పెట్టాడు, ఇలా రకరకాలుగా మనసులో భావాలు ఉండొచ్చు, ఓకే. కానీ దేవుని ఇంటికి వచ్చినప్పుడు అది ఎవరిదే? అది నేను చెప్తుంటా, ఓకేనా? దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఉండకూడదు. ఎందుకంటే నాడు అగ్నితోగా ఉన్నాడు, నేడు అగ్నితోటే ఉన్నాడు. మనమేమనుకున్నానంటే ఆనాడు అగ్ని కనపడ్డది, ఈనాడు అగ్ని కనపడతలేదు అనుకుంటున్నాం. కానీ ఈనాడు ఇంకా తీవ్రమైన అగ్ని ఉంది, తీవ్రమైన అగ్ని ఉంది. ముగింపులో తెలుస్తుంది ఆ అగ్ని ఏంటో, ఏమా? ఓకే, పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ అగ్ని అక్కడి నుంచి వచ్చింది, అర్పణ స్వీకరించారు, అందరూ సంతోషించారు. ఇప్పుడు దేవుడు చెప్పని అగ్ని పట్టుకుని వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చే అగ్ని ఏం చేసింది? దైవజనులు కూడా నాశనం చేసిందంటే ఇంకెవడు తప్పించుకుంటాడు చెప్పండి, ఓకేనా? తప్పు అనుకోవచ్చుమా? దైవజనులే కూడా ఏమైపోతున్నారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా వదిలేస్తాడు ఆయన? మిమ్మల్ని ఎలా వదిలేస్తాడు అంటే వాళ్ళ లెక్క రైటే. తప్పు చేస్తే మమ్మల్ని వదలడం, మిమ్మల్ని వదలడం మీకు చూపిస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, మన మంచి పాట ఒకటి పాడుతూ ఉంటాం. ఏంటి నిర్గమకాండం, అది 15వ అధ్యాయంలో పాటే. యెహోవాను ఆ పాట పాడతాను చూసారా? ఆ 15వ అధ్యాయంలో 7వ వచనం చదవండి, చూపిస్తాను మీకు. నీ మీదికి లేచు వారిని నీ మహిమ అతిశయము వలన. అంటే ఇది ఇంకా కానాను దేశానికి వెళ్ళలేదు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడుతున్నారు వీళ్ళు, మిరియామ అందరూ, అవునా? అప్పటికి తర్వాత పాట చదవండి. అర్థమైందండి? నీ కోప, అది నేను అంటుంటా, అది అండర్లైన్ చేయండి. ఆయన కోపం అనుకుంటున్నారు, కోపం కాదు, అందులో ఏముంది? అగ్ని. మరి స్వయాన ఎవరిని వేసాడు? అది నేను అంటుంటా. బయటోళ్ళు గొడవ వదిలేండి, బయటోళ్ళు గొడవ వదిలేండి, కాసేపు లోకాన్ని గొడవ వదిలేండి, లోక విషయాన్ని ప్రక్కన పెట్టండి. ఇప్పుడు ఇంతగా ఏంటంటే అగ్ని ఎక్కడికి వచ్చింది? ఎందుకు అంటే అక్కడ ఏం కాదు, దేవుని సన్నిధికి వచ్చారు, దేవుడికి దీపాలు వెలిగించాలి. కానీ దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వీళ్ళకి నచ్చిన అగ్నిని వెళ్ళారంటే అది నేను అంటుంటా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా ఉండడానికి నో. ఎప్పుడైనా సరే మరలా చెప్తున్నా సుమా, ఒకవేళ మనకు నచ్చినట్టుగా ఉన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. మనం ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి. ఇక్కడ యాజకుల్ని, యాజక కుమారులు ఇద్దరినే మరలా, ఓకేనా? ఆ ఇద్దరు ఏమైపోయారు అంటే ఆయన కోపాగ్ని వల్ల ఏమైపోయారు. ఇంకెవడు తప్పించుకుంటాడు మీరు ఆలోచించండి. అంత మాత్రమేనా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీసారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనం చదవండి, అండర్లైన్ చేయండి. మరియు యెహోవా యొద్ద నుండి. ఏంటి మళ్ళీ మనం ఏం చదువుతున్నాం? సంఖ్యాకాండం. ఇప్పుడు 16వ అధ్యాయం సందర్భం ఏంటి చెప్పండి, సందర్భం ఏంటో చెప్పాలి. 2వ వచనం, ఇశ్రాయేలులో పేరు పొందిన సభకులు, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగడి, మీతో మాకిక పని లేదురా, ఏ సర్వ సమాజంలోనూ ప్రతివాడు పరిశుద్ధుడే యెహోవా వారి మధ్య కూడా ఉన్నాడో, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేమో హెచ్చించుకున్నారేట్రా అని మొదలెట్టారంట. 250 మంది ఎవరి మీద తిరుగుబాటు చేశారంట. అప్పుడు ఏం చేశాడు దేవుడు? సరే నీ పని నువ్వు చేసావు కదా, అలా ఉండని అన్నాడంట. ఇప్పుడు ఏం తెచ్చాడు? తిరుగుబాటు చేసిన వారి మీద. ఇప్పుడు అదే చదువుతున్నాం. ఏది 35వ వచనం, మరియు యెహోవా యొద్ద నుండి
అది నేను అంటుంటా. ఇందాక అగ్ని ఎక్కడికి వచ్చింది? యాసకుల్ని కూడా అక్కడ అంటించేసాడు. అది నేను అంటుంటా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మీద, వాక్యం చెప్పేవారి మీద తిరుగుబాటు చేసిన మీకదే వాక్యాన్ని మేము కూడా స్వార్థంతో వ్యతిరేకంగా చేసామనుకో, మాకు నచ్చినట్టు చేసామనుకో, మేము అంతే. అదే అగ్ని, తేడా లేదు అమ్మా. మాకు అగ్నే, మీకు అగ్నే. అవునా కదంటారా? చదవండి. ఇంకొక మాట, తిరుగుబాటు చేశారు కనుక వీళ్ళ మీదకి అగ్ని వచ్చిందంటే బాగుంది. కానీ అక్కడ ఏం తిరుగుబాటు చేశారు? అంతే. ఊరి ఇది వద్దురా అన్నాడు. అంటే నేను ఆదివారం కాకుండా పోనలే అంటే, ఆదివారం నాకు ఏదో ఫంక్షన్ తగిలింది కదా అని సోమవారం ఆరాధన చేసాను. పాస్టర్ని తీసుకుని పడేస్తాను నేను అక్కడ. ఏదైతే ఆరాధన చేశాను కదా అంటే, నీకు నచ్చినట్టు కాదురా బాబు, ఆదివారం నా కుమారుని తిరిగి లేచిన దినం. ఒకవేళ నీకు ఆదివారం ఉంటే కుదరదు. ఆదివారం ఉంటే నీ ఇంట్లో నువ్వు పడు, కానీ నా ఇంట్లో మాత్రం ఆదివారం అన్నాడు ఆయన. అది నేను అంటుంటా. నాకు అనుకూలంగా నాకు ఇష్టమైంది చేస్తే నన్ను వదలడం, మీకు అనుకూలంగా మీరేదన్నా మీరు వచ్చారనుకోండి మిమ్మల్ని వదలడం. అది నేను చెప్తుంటా. ఏమో తర్వాత చదవండి 35. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్తనము తెచ్చిన ఆ 250 మందిని. ఏమైంది చెప్పండి, మీరే చెప్పండి. అది ఎంతమంది? ఎందుకని? యాసకులు తగలబెట్టింది అగ్నే. వాక్యానికి వ్యతిరేకంగా తిరగబడిన ఇశ్రాయేలు వారిని 250 మందిని కాల్చింది కూడా అగ్ని. ఈ అగ్నితో ఏదో చెప్తున్నాడు ఆయన. అర్థమైందండి? క్రొత్త నిబంధన మనకి ఏదో చెప్తున్నాడు. అక్కడ వాళ్ళని వదలలేదు, ఇక్కడ మిమ్మల్ని వదలలేదని చెప్తున్నాడు. మన క్రొత్త నిబంధన దగ్గరికి వద్దాం. అమ్మా, ఇప్పుడు చెప్తున్నాడు ఇలా వచ్చా ఆ మందసం పడిపోతుంటే ఏం చేశాడు? మరి ఆయన కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. అదేంటి? దేవుని యొక్క మందసం పడిపోతుంటే పట్టుకోవడం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నాకు కరెంటు రాదండి, నేను లైన్మెన్ కాదు, నేను అందులోకి వెళ్ళకూడదు. దానికి సంబంధించిన వారు ఏం చేయాలి? అది అలాగే దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పనిలోనే ఆ పని చేయాలి. కానీ ఉజ్జా ఏం చేశాడంటే ఆ మందసం పట్టుకోవడానికి అర్హుడు కాదు. దేవుని యొక్క పరిశుద్ధులతో లేదా ఇశ్రాయేలు వారితో నడు తప్పు లేదు, దేవుని గణపరచు తప్పు. కానీ ఆ మందసాన్ని పట్టుకునే హక్కు నీకు అవ్వాలి. కానీ పట్టుకోవడం వల్ల ఏమయ్యాడు? అపోస్తుల కార్యాలు 5:5. అపోస్తుల కార్యాలు 5:5. 5:5. అననీయ, ఎవరో అననీయ. ఈ మాట ఎవరి కోసం చెప్తున్నాడు? సంఘానికి, ఇప్పుడున్న సంఘానికి. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ. అంటే ఆయన ఏమైపోయాడంట? చనిపోయాడంట. అననీయ చనిపోయాడు, తర్వాత సప్ఫీరా చనిపోయింది. అవునే కదంటారా? ఇంతగా విచిత్రం ఏంటో తెలుసండి, చాలా ఆశ్చర్యమైన సంఘటన. ఆ తర్వాత మాట చదవండి. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టూ మోసుకుని పోతిరి. 11 అంటలైందండి. వీళ్ళిద్దరు సన్నివేశం. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ. అంటే ఇప్పుడు సంఘం అంటే ఏంటో చెప్పండి. సంఘం అంటే ఏంటో చెప్పండి. అంటే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే ఎన్ని తప్పులు చేసినా కడిగేస్తాడు అనుకుంటున్నారా? మరి కేవలం ఏమైంది అక్కడ? ఆలోచించండి. ఆ కొంచెం నిర్లక్ష్యత ఎంతవరకు దారి తీసుకెళ్ళింది? చాలా ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు ఎవరికి భయం వచ్చింది? అలాగే 250 మంది తిరుగుబడి పడ్డారు. తర్వాత ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చింది. వచ్చిందా లేదంటారా? ఇప్పుడు మనకేం రావాలి? అది రావాలి. ఓకేనా? ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ముందుగా త్వరగా వెళ్దాం. ఒకసారి జకర్యా గ్రంథం 700 13వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా. కాబట్టి చూడండి కదండి 13వ అధ్యాయం 9వ వచనం. ఆ 3వ భాగం నేను అగ్నిలో నుండి వెన్నిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుస్తాను. అంటే ఇప్పుడు అంటే మిగిలిన శేషాన్ని ఏం చేస్తాను అన్నాడు ఆయన. అగ్నిలో నుండి వెన్నిని తీసి శుద్ధిపరిచినట్లు ఏం చేస్తాను అన్నాడు ఆయన.
ఇప్పుడు వెండి శుద్ధి అవ్వాలంటే ఎందులో ఉండాలి? అది అన్నమాట. అంటే ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? నిన్ను పవిత్రపరిచేది అగ్ని ఏం చేస్తుంది. అలాగే దేవుడు కూడా నీకు వచ్చిన అగ్ని పరీక్షలు అంటాడు మాట. నీకు వచ్చిన అగ్ని పరీక్షలు కూడా ఏం చేస్తున్నాడు ఆయన? సమస్యలు శోధనలు వస్తున్నాయి. ఆ అగ్ని పరీక్షల ద్వారా నువ్వేమవుతున్నావు? శుద్ధిపరచబడుతున్నావు. ఏమా అక్కింద మాట చదువుకోండి. ఆ బంగారమును శోధించినట్లు 3:2 3:2 కాదండి, చూడండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఎవరో ప్రధాన యాజకుడైన యెహోషువ ఎలా ఉన్నాడంట? అగ్నిలో నుండి తీసిన కొరవు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూతతో సాతాను అన్నాడట. ఓకేనా? అంటే ఇప్పుడు యెహోషువ ఎలా కనబడుతున్నాడని చెప్తున్నాడు అక్కడ? అగ్నిలోంచి తీయబడిన కొరివి. అంటే ఇప్పుడు అగ్నిలో ఎందుకు పడ్డాడో? పరిశుద్ధపరచబట్టడానికి ఆ శ్రమ పెట్టాడని చెప్తున్నాడు ఆయన. ఓకేనా? పేతురు పత్రిక చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:6 చదవండి. 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ చూడండి, అవసరమును బట్టి నానా విధములైన అంటే ఇప్పుడు ఇక్కడ ఉండగా ఏం కలుగుతున్నాయని? శోధనలు ఉన్నాయి. తర్వాత ప్రస్తుతం అందున్న కొంచెము కాలము అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం ఏం కలుగుతున్నాయి? బాధలు కలుగుతున్నాయి. ఓకేనా? ఇక్కడ క్లారిటీ. నశించిపోవు సువర్ణము అదనమాట. అంటే ఇప్పుడు ఒక నశించిపోయే సువర్ణము అగ్ని. అంటే ఇప్పుడు సువర్ణాన్ని పరీక్షించేది ఏది? అలాగే నీ విశ్వాసాన్ని కూడా పరీక్షించేది ఏది? ఏమ్మా, నీ విశ్వాసాన్ని పరీక్షించేది ఏదయ్యా అంటే బాధ వచ్చినప్పుడే లేదా శ్రమ వచ్చినప్పుడే. అప్పుడు మన భక్తి ఏంటో బయటపడేది. తర్వాత చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అమ్మా శుద్ధ అంటే శుద్ధి అవుతుందండి. అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుంది? అలాగే మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? ఆ అగ్నితో కట్టబడినదే ప్రభు సంఘం. ఇప్పుడు ప్రభు సంఘంలో అగ్ని అవునంటారు కదంటారా? ప్రభు సంఘం అగ్ని. ఎందుకు అంటే ఆయన కంసాలివాడు అంటాడు మలాకి గ్రంథం. అన్నాడా లేదా? చాకల వంటి సబ్బు గలవాడు అంటాడు ఆయన. ఒక విషయం చెప్తాను, మళ్ళీ ఎప్పుడైనా దాని విషయంలోనే మాట్లాడుతుంది. మళ్ళీ అది ఒక పాట అవుతుంది. అంటే ఇప్పుడు కంసాలు ఏం చేస్తాడు? ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యంతుడు ఏం చేస్తున్నాడు? ఎందుకని? మనలో ఉన్నది ఏమవ్వాలని? చెడిపోవాలని. అంతే కదండి. చెడిపోవాలని ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా. అదనమాట. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు ఆయన. అన్నాడా లేదా? ఆయన మాట ఏదంట? మరి నిజంగా చెప్పాలి, ఎందుకు కాలుస్తున్నాడయ్యా అంటే మనలో ఉన్న మస్టు పోవడానికే ఎక్కడ కాలుస్తున్నాడు. ఎక్కడ కాల్చుకుంటే నరకంలో కాలకుండా బతుకుతాం. ఇక్కడ కాల్చుకోకుండా తప్పించుకున్నాం అనుకోండి, అక్కడ యుగాలు కాల్చే పరిస్థితి ఒకటి ఉందట. ఓకేనా? అక్కడ యుగాలు కాలే పరిస్థితి ఒకటి ఉన్నది. అది తీవ్రమైనదంట. అగ్ని ఆరదు. ఎక్కడ అగ్ని అయినా కొత్త ఆగే పరిస్థితులు ఉన్నాయి. కానీ నరకంలో ఉన్నదానికైతే ఇంకేమి లేదంట. ఇప్పుడు ఆ అగ్ని నుండి తప్పించుకోవాలంటే ఇక్కడ వాక్యమైన అగ్నిలో మనం ఏమవుతూ ఉండాలి? ఎందుకు అవుతూ ఉండాలి? ఆయనకు ప్రీతికరమైన సేవగా మనం బ్రతకాలి. అది ఆయనకి ఇష్టమైన వారిగా మనం బ్రతకడానికి ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన కాలుస్తున్నాడండి. ఒప్పుకుందాం అమ్మా. రైట్. అయితే హెబ్రీ పత్రిక 11:34. 11:34. అగ్ని బలమును చల్లార్చిరి. ఒకసారి అగ్ని బలం ఎలా చల్లార్చుకోగలం?
ఒక మాట, అగ్ని బలం ఉందా మళ్ళా? సరే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ గాక అండర్లైన్ చేయండి. అంటే మనం పోరాడున్నది ఎవరితోనూ? వాడు వెళ్ళిపోతాడు, వాడుతున్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు ఒకడు. ఇందాక తిరుగుబాటు చేశారు కదా మోషే గారి మీద. తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరూ ఎందులో పడ్డారు? అగ్నిలో పడ్డారు. ఇప్పుడు అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసేవారు అందరూ కూడా ఎవరో? అపవాది సంబంధులు. ఇప్పుడు అపవాదికి ఉంది అగ్ని, అపవాదితో ఉన్న వారికి కూడా అగ్నిలో వేస్తాడంట. ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? విశ్వాసులు ఏం చేస్తున్నాడు? వాడు ఈ భక్తిలోంచి లాగదామని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి ఏం చేయడాన్ని? లాగాలని చూస్తున్నాడు. చదవండి ఒకసారి. యాలయనగా మనము అక్కడ వద్దులేండి, 15 గడికి వచ్చారు, 16 నుంచి వచ్చారు. ఇవన్నీ గాక అంటే ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలి? ఇప్పుడు డాల్ ఉందా? లేదు. కానీ ఎలాంటిది పట్టుకోమన్నాడు అంటే మీలో నాలో ఏముండాలి? విశ్వాసమే ఉండాలి. విశ్వాసమును డాలు పట్టుకుని దానితో ఇప్పుడు ఇతడు కూడా ఏం చేస్తున్నాడని చెప్పాడు అక్కడ? అగ్ని బాణాలు వేస్తున్నాడు ఆడు కూడా. అర్థమైంది మీకు? అతడు కూడా ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే నేను కాల్చాలని ఆడు చూస్తున్నాడు అక్కడ. అంతే కదండి, దుష్టుడు నిన్ను ఏం చెయ్యాలని? కాల్చాలని వాడేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ తర్వాత చదవండి. మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు, అండర్లైన్ చేయండి, ఆర్పుటకు, అండర్లైన్ చేయండి, ఆర్పుటకు ఏమవ్వాలి అంటే వాడిని ఆర్పాలంటే నువ్వేమవ్వాలి? శక్తి పొందాలి. చాలా జాగ్రత్తగా శక్తిని పొందాలి. అందుకు మనలో ఏముండాలి? అందుకే ఇందాక ఎబ్రీ పత్రికలో మనం చదువు ఏది? అగ్ని బలమును చల్లార్చిరి. ఎవరు చల్లార్చారు చెప్పాలి? శద్రకు, మేషకు, అబేద్నెగో. ఎక్కడ పడేహిరాలని చల్లార్చారు లేదా? లేదని అంటుకుందా? అది నేను అంటాడు. పాయింట్ అర్థం. వేసేవారు ఏమైపోయారు కడకే? అది నేను అంటాడు. ఎవరైతే వెయ్యాలనుకున్నారో వారే అందులో కాలిపోయారు. కానీ వారు ఏమయ్యారు? దేవుడికి భయపడ్డారు, రాజుకు భయపడలేదు. గమనించాలి, అగ్నికి భయపడలేదు. ఎవరికి భయపడ్డారో? ఎందుకని? ఈ అగ్ని కంటే ప్రమాదమైన ఎవరో? దేవుడు. అందుకు ఇప్పుడు ఆయన భయపడాలా, మనుషులు భయపడాలా? అదనమాట. ఎందుకంటే ఇక్కడ భయపడితే అర్థమైందండి, తాత్కాలికమే. కానీ ఆయన భయపడలేదు అనుకోండి, యుగ యుగాలు కాలిపోయే పరిస్థితి ఒకటి ఉందంట. అమ్మా ఇక్కడికి ఆలోచించండి. అందుకు అగ్ని బలమును చల్లార్చారు ఎవరో? దాని శద్రకు, మేషకు, అబేద్నెగో. ఎలా చల్లార్చారు చెప్పాలి? విశ్వాసమును బట్టి. దేవుని ఉంచారంట వాళ్ళు. అలాగే అపవాది కూడా ఏం చేస్తాడో? అగ్ని బాణాలు ఏం చేస్తాడో? వేస్తాడు. నువ్వేం చేయలేదు. అందుకే విశ్వాసమును డాలు పట్టుకుని నువ్వేమవకూడదు? ఆ బాణాలు ఏం చెయ్యాలి? ఆర్పాలి. అంతే కదండి, ఆర్పాలి. చెప్తాను. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి తీసారా? 13వ వచనం. 9వ వచనం చదువుదాం. 9వ వచనం చదివి అక్రిందకి వెళ్తాం. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లను, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యమును ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించి ఉండును. బలిపీఠం మీద అగ్ని అంటే ఇప్పుడు బలిపీఠం మీద ఏం చేయాలంట? ఒక దహన బలిని అర్పిస్తూ ఉండాలట. అంటే ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఏది? బలులు అర్పించాలి. అమ్మా ఇప్పుడు 13వ వచనం చదవండి అమ్మా. బలిపీఠం మీద అగ్ని ఎక్కడంట? బలిపీఠం మీద అగ్ని ఏమవ్వాలంట? నిత్యం ఏమై ఉండాలంట? అంటే నిత్యం అనే మాటకు అర్థం ఏంటంటే ఎల్లప్పుడు. తర్వాత మాట అది ఏది ఆరిపోకూడదు? బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఇప్పుడు బలిపీఠం ఏది?
మంచి మాట అన్నారు, మంచి మాట అన్నారు. ఇప్పుడు బలిపీఠం ఏది చెప్పండి? బలిపీఠం ఏది? సంఘం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సంఘంలోన మనం ఎవరు? ఆత్మ సంబంధులు. సంఘం అంటే ఏంటి? ఆత్మ సంబంధులనే చెప్పాలి. రైట్. ఇప్పుడు మన ఆత్మను ఆర్పుకోకూడదు. ఇప్పుడు మన ఆత్మను ఏం చేసుకోకూడదు? మన ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే అపవాది వేసే బాణాలను ఏం చేస్తూ ఉండాలి? ఆర్పుతూ ఉంటే నీ ఆత్మ వెలుగుతూ ఉంటుంది. అర్థమైంది మీకు? ఏదన్నా వాడు ఏం చేస్తాడు? నిన్ను ఆర్పాలని చూస్తాడు. నువ్వేం చేస్తూ ఉండాలి? నువ్వు ఆరిపోకూడదు. అందుకని నీ ఆత్మని ఏం చేయకూడదు? ఆర్పకుడి అన్నాడు. ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ వాక్యమే వాక్యమే వాక్యమే. తల్లి, ఎల్లప్పుడు కూడా నీకు నాకున్న ఆయుధం ఏదయ్యా అంటే వాక్యమే. వాక్యాన్ని వదిలేసావా మన ఆత్మ ఆరిపోదు. వాక్యాన్ని విడిచిపెట్టావా మన ఆత్మ ఆరిపోదు. అందులో సందేహమే లేదండి. చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రిక తీసారా? పదాధ్యాయం తీసారా? చదవండి. 26వ వచనం. ఒకసారి 24వ వచనం చదువు, అక్కడికి వెళ్దాం. ఆ మాటకి వెళ్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాసముగా కూడుట మానక. అంటే ఇప్పుడు కొనుట మానమంటున్నాడా, మానకూడదు అన్నాడా? సేవకుడి మాట కాదు అది. సేవకుడి మాట మాత్రం కాదు. ఎవరి మాట అది? దేవుని మాట. అంటే ఒక మాట. కూడుకోవటం అనేది రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ. ఆనాడు శనివారం వాళ్ళ ఆ దినాన్ని ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. అది ఆయన ఆజ్ఞ, అంతే. దాన్ని మనం అనడానికే లేదు. ఎందుకంటే 6 రోజులు ఇస్తున్నప్పుడు ఆ రోజు కూడా దేవుని మాట లేదంటే మరి ఏం చేస్తాడో? మరి లేవి కుమారుని వేరొక అగ్నినెట్టిన వెళ్తేనే ఊరుకోలేదే అమ్మా, చెప్పండి. అందుకని నిజమే, మనలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చి కుదరదు అమ్మా. పోలీసు వారు ఎదురుగా ఉండి బండి ఆపి, నాయన లైసెన్స్ అంటే లేదంటే ఇంటికాడ పెట్టానంటే కుదరదు. నీకు లైసెన్స్ ఉన్నా ఇంటికాడ ఉందంటే కుదరదు. ఏం చేయాలి? ఆయన వచ్చేయడానికి ₹1,00,000 బండి అయినా ఖచ్చితంగా ఆయన చేతులు పెట్టాలి. ఆయన చెప్పినట్టు వినాలి. అబ్బాయి బండి నాది, లైసెన్స్ నాది, రోడ్ నాది అని అన్నావు అనుకోండి, అక్కడ 1000తో పోయేది బండి అక్కడ పెట్టి మొత్తం అంతా రాండిరా అంటాడు. అవునంటారు కదంటారా? అంటే దీని అర్థం ఏంటి? అక్కడ ఆ అధికారికి ఏమవ్వాలి? నీదైనా సరే ఆయన లోపడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన అధికారం అది, అలాగే దేవుడు ఇచ్చిన అధికారం అది. ఆ అధికారానికి అందరూ కూడా నచ్చినా నచ్చకపోయినా లోబడాలి. ఇప్పుడు కొందరు మానుకునిచున్నట్టుగా మీరేం చేయమంటున్నాడు? మానకుండా ఆ కూడుట మానక అంటే ఖచ్చితంగా, అంటే అప్పటికే ఏం చేస్తున్నట్టు కొందరు మానేస్తున్నారు. మానేస్తే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? మానక ఇప్పుడు చెప్పంటాం. ఇప్పుడు వాక్యం ద్వారా ఏం జరుగుతుంది? మనకే ఎలాగ హెచ్చరిక జరుగుతుంది? ఇప్పుడు దేవుడు దీవిస్తాడా అన్నాడా? ఈవేళ ప్రసంగంలో దేవుడు దీవించేస్తాను అంటున్నాడా? ఏ మాటలు వస్తున్నాయి? హెచ్చరిక అంటే ఏంటి? వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ అంటే, ఎవరి బాబు నేనేమో దేవుడు లోకముని ఎంతో ప్రేమించేహాను, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా అనేస్తున్నావు. నువ్వు మాటలకే నా గుణం అది కాదు, నా గుణం అంత ప్రేమ ఉంది కనుక మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాను అంతేనండి. కదంటారా? పాపంలో ఉండి దోషాలతో ఉన్న మనల్ని అవన్నీ కడిగి ఏం చేశాడు? తన కుమారుణ్ణే ఇచ్చి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు. అందుకే కృప వల్ల దైవరాజ్యాన్ని పొందామని ఇందాక చదువుకున్నాం. దేవుని సన్నిధిలోకి వస్తున్నామంటే నేనేదో విన్నానండి, నేను ఏదో అది చేశాను ఇది చేశాను మనం అంటున్నాం వ్యక్తిగతంగా కాదు. ఆయన కృప చూపించాడు కనుక ఇక్కడ కూర్చున్నాం మనం. ఇప్పుడు ఈ కృప కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, వినయము కలిగి, ఆయనకు ప్రీతికరమైన సేవ చేయటానికి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎవరిని? మనల్ని. ఇప్పుడు మానేస్తే ఏమంటాడు ఆయన?
మానేస్తే ఏమంటాడు? అలాగే బాబా అంటాడా? అలాగండి, నువ్వు ఉద్యోగం చేయనని చెప్పి ఉద్యోగం చేసిన తర్వాత యజమాని ఏం చెప్పాడో అది నువ్వు చేయవలసిందే. నువ్వు ఇంటికాడ ఉన్నని చెప్పి నీ ఇష్టం. నా ఇల్లు కాదు ముఖ్యం, నాకు పని ముఖ్యం, నా ఉద్యోగం ముఖ్యమైన ఉద్యోగంలోకి ఎప్పుడైతే వెళ్ళావో అక్కడ వారు చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా నువ్వు నడవలసిందే. ఏమా అబ్బాయి కుదరదానంటే ఏదో ఒకసారి 2 సార్లు చూస్తాడు, ఇంక తర్వాత ఏం చేస్తాడు? నీకంటే బాగా పని చేస్తున్నాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ఇచ్చేస్తాడు, కానీ పని మాత్రం ఆగదు. ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితి ఈ గ్రంథం రాస్తుందండి. అప్పటికి ఏమవుతున్నారంటే కొందరు కూడుకొనటం కూడా ఏమవుతున్నారు? మానుతున్నారు. ఇప్పుడు కూడుకొనటం వల్ల మేలా కీడా? ఎందుకని కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు. మనం ఒకవేళ తెలిసి తెలియక పొరపాట్లు ఏదైనా చేసామనుకోండి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే వింటాం మనం? అందుకు కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు? మీకు నాకు ఏం చెప్తున్నాడు? ఒరే అహరోను కుమారుల్ని చెప్పని అగ్గినట్టు వెళ్తే నాశనం చేస్తాను, నువ్వు జాగ్రత్త అని మాలాంటి వారికి చెప్తున్నాడు. అలాగే దేవుని మాటలకే ఇదిగో మా కోసమే చెప్పారని మీలాంటి వారు తిరగబడిన మీ 250 మంది చనిపోయారు మీకు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు నేనేమవ్వాలి? ఆయన హెచ్చరికను పొంది మనం ఆయనకి ఇష్టమైన సేవ చెయ్యాలి అన్న కదంటారా? చెప్పండి అమ్మా. అది అందుకు ఇక్కడ కూర్చోబెట్టే హెచ్చరిక, ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినము సమీపించుట. ఏది? ఆ కూడుకునే దినం వచ్చిన కొలది మరీ ఎక్కువగా. అలాగంటే ఎక్కువగా కూడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అమ్మ. తర్వాత ప్రేమ చూపుటకును, చూసారా అమ్మ, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. అదనమాట. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? తప్పు అనుకోవద్దు. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురుగొలుపుకోవాలి. అంటే ఒకవేళ గమనించాలి, ఎవరైనా ఉన్నారనుకో దాన్ని దేవుని సన్నిధి కానీ పురుగొలుపుకోవాలి. దేవుని దగ్గరికి నడిపించుకోవటానికి మనమే పురుగొలుపుకోవాలి. నా కుటుంబాన్ని నేను పురుగొలుపుకోవాలి, నా భార్య పిల్లల్ని నేను పురుగొలుపుకోవాలి. ఎందుకంటే అదే ఒకటి నా మీద బాధ్యత. ఏమన్నా అంతేనా? మీ ఇంటికి వచ్చి రండి అనడానికి నాకు హక్కు అదనమాట. ఎందుకంటే అది మీ ఇల్లు, మీ బాధ్యత ఉంది అక్కడ. అలాగే నన్ను నేను ఏం చేసుకోవాలి? పురుగొలుపుకోవాలి. అలా పురుగొలుపుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కానీ కొన్ని పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే తప్పు అనుకోవద్దు, మాట వాడుతున్నాను. కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టింది అంటారు లోకల్లో ఉన్నమాట. అది ఆల్రెడీ ఏం చేస్తుంది? మేస్తుంది. మేస్తే ఏం చేస్తుంది? పని చేస్తుంది. అవునా కాదంటారా? అది మేస్తుంది, అది మేస్తే పని చేస్తుంది, యజమానికి పని చేస్తుంది, సాయం చేస్తుంది. ఇప్పుడు కోస్తుంది, అది మేస్తలేదు. ఇప్పుడు అది కోస్తా ఉన్నది ఏం చేస్తుంది అంటే పని చేసేవాడు పాడు చేస్తుంది. ఇలాంటి విషయాలు చాలా ప్రమాదం. దేవుడు కూడా ఆకాశ పక్షుల కంటే భూజంతువుల కంటే ఎక్కువ మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు అంటున్నాడు ఆయన. మళ్ళీ వాటి ద్వారా మనం బుద్ధి తెచ్చుకున్నామంటే వాటికంటే గొప్పవారువా తక్కువవారుమనా? మరి ఆయన ఏమన్నాడు? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు రా అంటున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకో మాట చెప్పమంటారా? దేవాన్ని సన్నిధిలో ఒక దినము గడుపుట. ఆ మాట చెప్పి అంటాడు, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకులకు చోటు ఉందంటాడు. అక్కడ వానకోవిలకు నీ బలిపీఠం దగ్గర ఏముందంట? ఎందుకు ఆ మాట వాడాడు అంటే పక్షులు కూడా నీ సన్నిధికి వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ ఆహారం ఉంది కనుక. ఓకేనా? మరి మనకే దేవుని సన్నిధిలో ఆహారం లేదా? మరి ఈ ఆహారం ఏం చేస్తున్నా? పిచ్చుకులకు ఉన్నాయి జ్ఞానం, నాకు ఆహారం అక్కడ దొరుకుతున్నాయి. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో దొరికేదే భాగ్యం ఎంచుకుంటుందంట. అది మనమేమనుకుంటాం? ఏమనుకుంటారు? ఇప్పుడు చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత మాట చదవండి, అండర్లైన్ చేయండి, ఇది ఇంపార్టెంట్. మనము సత్యమును గూర్చిన అంటే ఇప్పుడు మనకు తెలిసిందా తెలియలేదమ్మా? చెప్పాలా? మనకు సత్యం అంటే తెలుసా తెలీదా? అంతేనా? ఆ అనుభవ జ్ఞానం తెలుసా తెలీదా? తెలుసు. పొందిన తర్వాత అండర్లైన్ చేయండి, బుద్ధి అంటే దాని అర్థం ఏంటి? తెలిసి చేస్తే. తెలియక చేశాడు కనుక పౌలు కనికరించబడ్డాడు అంటాడు. నేను తెలియక చేసి తిని కనుక సంఘం ఏంటో నాకు తెలియక నేను ఏం చేశాను? చాలా హింస కీడు చేశాను కనుక తెలియక చేసి తిని కనుక దేవుడు నన్ను కనికరించాడు. అందుకే నేను మాట అన్నాడు, తెలియక చేస్తే అవకాశం ఉండొచ్చు, కానీ తెలిసిన దానికి అవకాశం ఇంకా లేదండి. అది ఇంపార్టెంట్. అది మన మనసు పెట్టు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వారుమా తెలియని వారుమా?
ఒకవేళ మనకు తెలిసి తెలియదు అనుకుంటే ఆయన తెలుసు, మనకి ఎంత తెలుసో తెలీదు అని. అంతేనా? మనకి ఎంత తెలుసో తెలీదో ఆయన తెలుసు. ఎవరికే? దేవునికి. చూడండి, బుద్ధిపూర్వకముగా ఏంటో చెప్పాలి. ఆ బుద్ధిపూర్వకమైన పాపం ఏంటో చెప్పాలి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? కూడుకొనుట మానక. అంతేనా? ఇప్పుడు కూడుకొనుట మానేమనుకోండి, ఏంటది? ఆజ్ఞాతిక్రమమే అండి. ఆ కూడుకొనుట మానేసామనుకోండి, ఏంటిదని అర్థం ఏంటి? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. అంటే బుద్ధిపూర్వకంగా నేను ఏం చేస్తే? పాపం చేస్తే. తర్వాత మాట చదవండి అక్కడ. దీని అర్థం ఏంటో చెప్పాలి. అంటే మళ్ళీ అవకాశం లేదంటండి. ఎందుకని? తెలిసి చేశాను కనుక దీన్ని మళ్ళీ కడిగేసుకుందాం, ఏదోలా ఉగిలించేసుకుందాం నువ్వు అనుకున్నాం. కానీ ఇంకా చెప్పమంటారా? మేము అంటాం. ఎందుకని? మళ్ళీ రేపు రారేమో అని మేమేమంటాం? సర్లేండి, అలాగేనండి, ప్రార్థన చేద్దామండి అని మేమంటాం. ఆయన దృష్టిలోకి వెళ్తుంది. అర్థమైందండి మీకు? చూడండి, మీరు ఏదైనా అప్లికేషన్లు పెట్టుకున్నారనుకోండి, పంచాయతీ గట్ట మధ్య రకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చూద్దామండి, చేద్దామండి, ఎంతసేపు అండి అని అంటాడు. కానీ అది అక్కడికి వెళ్ళాలి, ఆయన వెయ్యాలి ముద్ర. అవునంటారు కదంటారా? మీరేమనుకున్నారు? అయ్యి బాబు లేదండి, అక్కడ ఉన్న ఆయనకి ఇచ్చేయండి, ఇంకా ఫస్ట్ నాదే వస్తుందని మీరు అనుకుంటున్నారు. పక్కన పడేసాడు ఆయన. అలాగే మీరు మాకు ఎన్ని చెప్పినా మిమ్మల్ని పోగొట్టుకోలేక అర్థం చేసుకోవాలి. మేమేమంటాం? అలాగెళ్తారండి, అలాగండి, ఇలాగెళ్తారండి, ఇలాగండి, అలాగండి, అలాగండి, ఎలాగైనా అలాగే అంటాం. ఎందుకని? ఓకేనా? ఆ తర్వాత మీరు ఏదన్నా ఆయనకి వెళ్దాం. మా దగ్గరికి వచ్చింది, అది ఎక్కడికి వెళ్దాం? ఎందుకని? అక్కడే చెప్పాడు, బుద్ధిపూర్వకంగా. అదనమాట. అందుకే అమ్మ నేను ఒక మాట చెప్తాను, చాలా ఆరాధన అన్నా, దేవుని కార్యం అన్నా, అగ్ని. గ్యాస్ పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చేది ఎలాగుంటుంది? గ్యాస్ పొయ్యి మీద బియ్యం పెట్టేసి, బియ్యం అంటే మరలు అనుకోకండి, గిన్నె పెట్టేసి అది బయటకు వచ్చేస్తే అది ఊరుకుంటుందా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం కదా? నువ్వు దాన్ని జాగ్రత్తగా మసులుకుంటే అగ్ని నీకు ఉపయోగపడ్డది. నువ్వు ఏదైనా నిర్లక్ష్యం చేయనుకోండి, ఆ అగ్నికి మన కొంప తగలెడుతుంది, మనం తగలబడతాం. తప్పంటారు, ఒప్పంటారా? అంటే అగ్ని దగ్గర ఏముండకూడదు? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏదో బుద్ధిపూర్వకంగా అమ్మ మనం చేసామనుకోండి, అది దేవుడికి ఇష్టమైనది కాదు తల్లి. తర్వాత మాట చూడండి. అంటే ఇప్పుడు ఏమి లేదు దానికి, ఇంకా మళ్ళీ ప్రాయశ్చిత్తం లేదంట. న్యాయపు తీర్పుకి ఏం చేయాలంట? అంటే దేవుడు ఏదైతే ఇస్తాడో దానికి ఎదురు చూడటమేనంట. పాస్టర్ గారు కన్నీళ్ళు ప్రార్థన చేసినా, మీరు కన్నీళ్ళు ప్రార్థన చేసినా పని అవుతుంది. ఏమంతేనా? తర్వాత చదవండి. ఒక్కసారి విరోధులను. అసలు అగ్ని దేని గురించి ఉంది? విరోధుల గురించి ఉంది. అవునా? అదే కదండి ఇందా చదువుకున్నాం. అసలు అగ్ని ఎవరి కోసం? ఆయన కోపాగ్ని ఎవరి మీద? విరోధుల మీద. ఇప్పుడు ఆ అగ్ని ఏమైంది? అది చదవండి. విరోధుల దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉండును. నీకేముందయ్యా అంటే అగ్నే ఉంది అన్నాడు ఆయన. బలి లేదురా అన్నాడు ఆయన. అర్థమైందండి? బలి ఏంటి? ప్రాయశ్చిత్తం. అగ్ని ఏంటి? శిక్ష. అగ్ని ఏంటి? నీకు ఇప్పుడు ఏముందా? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నీకేముందని చెప్తున్నాడు ఆయన. అగ్నే ఉందని దాని అర్థం ఏంటి తెలుసా? నరకమే ఉందని చెప్తున్నాడు అక్కడ. కానీ అది కనబడతలేదు మనకి. అక్కడ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అందులో పడేస్తున్నాడు కదా. అమ్మ నమ్మని వారికి ఏముందని చెప్తున్నావు? మరి నమ్మి నువ్వు ఆయన నమ్మకపోవటం, నువ్వు మొదటగా నమ్మి తర్వాత ఆయన నమ్మకపోవటం కూడా ఏంటో చెప్పండి. ఇది తెలుసుండి చేసిన పాపం ఇది. దీనికి అవకాశం ఇవ్వడండి. అమ్మా ఇప్పుడు అగ్ని ఉందా బలి ఉందా చెప్పాలి. అమ్మా ఆ మాట చదవండి. ఆ తర్వాత చూడండి 29 వచ్చింది చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములు, అంటే ఆదివారం రాలేదంటే దేవుడు తన కుమారుని నువ్వేం చేసినట్టు? నిర్లక్ష్యం చేసినట్టు లెక్క తల్లి. తర్వాత తాను పరిశుద్ధపరచబడు సాధనమైన నిబంధన రక్తమును, ఆదివారం ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోకపోతే నువ్వు పవిత్రంగా ఇచ్చావా అపవిత్రంగా ఇచ్చావా? పవిత్రమైంది అయితే ఆయన దగ్గరికి వస్తాం. ఇదేంటిరా అని అనుకున్నావు అనుకో, దాన్ని ఎలాగించినట్టు? అప్పుడు అపవిత్రంగా ఇచ్చావంటే దాని అర్థం ఏంటి? తన కుమారుని అపవిత్రంగా ఇచ్చేట్టు ఊరుకుంటాడా? అమ్మా తన కుమారుణ్ణి నీ కొరకు
పవిత్రుడే నీ కొరకు, పాపాత్ముడైన నీ కొరకు ఆయన రక్తాన్ని గారిస్తే ఆయన రక్తం ద్వారా నువ్వేమవుతున్నావు? పవిత్రుడు. పవిత్రుడయ్యే రక్తాన్ని కూడా నిర్లక్ష్యతే నువ్వెలా పవిత్రుడవుతావు? అందుకే ఆదివారం ఎక్కడున్నా, ఏ పరిస్థితులు ఉన్నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం ఎక్కడున్నా నేను అదే చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఎక్కడే రమ్మని నేను అంటాలా. ఎక్కడున్నా మనం ఏ పనిలో, ఏ ప్రాంతాల్లో మనం తిరిగినా ఖచ్చితంగా అక్కడికి మనం వెళ్ళాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే తల్లి, ఎందుకంటే కొన్ని పరిస్థితులు బట్టి మన ప్రయాణాలు ఉంటాయి, కాదన్నాం. ఓకేనా? ఎక్కడైనా సరే మొత్తం మీద ఆ రోజు నాడు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని పర్లేదురా మానేసాను కదా అని అనుకున్నారనుకోండి, అది ఆయన అగ్నే ఉందంటున్నాడు ఆయన. ఓకేనా? తర్వాత మాట చదువుదాం, ముగించేసుకుందాం. కృపకు మూలమగు ఆత్మను చూసారు. ఇప్పుడు ఇదేంటి తిరస్కరించాడు ఆయన? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఓకేనా? ఎంత తీవ్రమైన దండన. ఆ దండన ఏంటి? ఆ తర్వాత మాట చెప్పాడు ఆయన. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను మరియు ప్రభువు. ఒక్కసారి పగ తీర్చుట అంటే ఇప్పుడు ఆరాధన మానేసినోడు ప్రేమగా ఉన్నాడా, పగగా ఉన్నాడు? ఒకసారి మీరే చదువుకోండి అమ్మా. ప్రేమించి తన సన్నిధికి నడిపించుకున్నాను నేను, అంతేనా కదంటారా? ఇప్పుడు ఆయన సన్నిధి విలువ మనం పోగొట్టుకున్నాం అనుకోండమ్మా, ఇప్పుడు మనం ఎలాగించినట్టు ఆయన సన్నిధిని మనం ఎలాగించినట్టు? ఒక విషయం చెప్పు, లోకంతో స్నేహం అంటే ఇప్పుడు దైవ సన్నిధిని విడిచిపెట్టి ఆ దినాన్న మనం లోకానికి వెళ్ళామంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్టు? ఎవరి మీద వ్యతిరేకంగా ఉన్నట్టు? అందుకు మనం ఇప్పుడు ఏమయ్యాం? దేవుని దృష్టిలో పగవారు అయ్యామంటాడు. అందుకు పగ తీర్చుట, ఆ తర్వాత ఏంటా ప్రతిఫలం? అగ్ని. అమ్మా, ప్రతిఫలం ఏంటనుకున్నారు? అగ్ని. కానీ ఇప్పుడు ఏదో తప్పించుకున్నాం అనుకున్నాం, కానీ ఇంకోటి ఉంది అగ్ని. ఇంకా చెప్పాలంటే ఈ సృష్టికి ఈ ఆకాశం భూమి కూడా అగ్ని కొరకు నిలవ చేయబడి ఉందంటాడు. మళ్ళా ఇవన్నీ దేనికోసం ఉన్నాయో తెలుసండి? అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? ఇవన్నీ కాల్ చేస్తుంది. ఓకే, తర్వాత ప్రకటన గ్రంథం. చూసారమ్మా, 20వ అధ్యాయము 9వ వచనం. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి, అది ఎక్కడి నుంచి వస్తుందంటే అగ్ని ఇప్పుడు ఎవరనే? శత్రువులకి. ఓకేనా? పరలోకము నుండి వచ్చి వారిని ఏం చేస్తుందంట? ఇందాక దేవుని సన్నిధి అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ దైవ సన్నిధి ఏంటయ్యా అంటే పరలోకం. పరలోకం నుంచి ఏమొస్తుందంట? అగ్ని. తర్వాత వారిని, ఇది గత నేను అక్కడ చెప్పాను, ఎక్కడ మేనపేటలో చెప్పాను నేను అమ్మ. వారిని మోసపరిచిన అంటే ఇప్పుడు లోకానంతా కూడా ఏం చేస్తుంది? అపవాది. అందుకు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని పేరు అని చెప్పాను గత బుధవారం మేనపేటలో జరిగినప్పుడు. ఓకేనా? అప్పుడు చూడండి, వారిని మోసపరిచిన అపవాది అంటే ఇప్పుడు అపవాది కూడా ఎక్కడ పడుతున్నాడు? అది నేను అంటాడు. ఇప్పుడు అపవాది కూడా ఏం చేస్తున్నాడో? అగ్ని బాణాలు వేస్తాడు. అంటే మన విశ్వాసాన్ని ఏం చేయాలని? అప్పుడు నువ్వేం చేయాలి? నీ విశ్వాసంతో వాడి బాణాలని ఆర్పుకోవాలి. నువ్వు ఆయన ఆర్పాలంటే నువ్వు వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మ నువ్వేం చేసుకోకూడదు? ఆర్పుకోకూడదంటే శక్తి గల వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం ఏం చేసుకోవాలి? వినాలి. ఎక్కడ ఉంటుంది వాక్యం చెప్పండి పోనీ? వాక్యం ఎక్కడ ఉంటుంది? కదా ఆయన సన్నిధిలోనే కదా. ఆయన సన్నిధిలో ఉన్న వాక్యం ద్వారానే వాడిని ఎదిరించగలం తప్ప మనం వాక్యానికి లోబెడకపోతే వాడే గెలుస్తాడు మన మీద. కానీ ముగింపులో వాడిని నమ్మిన మనం కూడా ఎక్కడికి వెళ్తున్నప్పుడు? అగ్నిగంధకాలం. కనుక ఇప్పుడు అగ్నిగంధకాలం ఎందుకంటే పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ తర్వాత చూడండి, అచ్చట ఆ క్రూరమును అంటే ఇప్పుడు అబద్ధాన్ని బోధించే ప్రవక్తలు ఉన్నారా లేదా? దైవ గ్రంథాన్ని పట్టుకున్న ప్రతివారు నిజం అనుకోకండి అమ్మా. మేము చెప్పినా సరే గ్రంథంలో ఉన్నాయో లేదో చూసుకోండి దయించి. మెయిన్ అదండి.
అమ్మ అపవాది కూడా ఏం చేయొచ్చో తెలుసా? ఆడికి అవకాశం ఇస్తే మాలో కూడా దూరుతాడు అండి. పేతురు గారిలో దూరాడా లేదా? ఇస్కరేతు యోధాలో దూరాడా లేదా? మరి దూరినప్పుడు అవ్వమ్మలో అందరిలో దూరాడా లేదా? దూరాడు. నేను అనేది అంటే మాలాంటి వాళ్ళు దూరాడంటే దాని అర్థం ఏంటి? మేము కూడా అబద్ధాన్ని బోధించగలం. అబద్ధాన్ని ఎప్పుడైతే బోధిస్తే ఇక్కడ బాగుంటుంది. తర్వాత మేము కూడా ఆడు చెప్పిన బోధ బోధించాను కనుక నన్ను తీసిన ఎక్కడ ఆడతాడైనా ఎందుకు అబద్ధం అమ్మా? కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన దహించు అది, ఆయన దహించు అది కనుక దహించి అర్థం చేసుకోండి అమ్మా. లోకానికి ఆయన కోపాగ్ని, ఓకేనా? కోపాగ్ని ఉత్స, అలాగే అహరోను కుమారులు, అలాగే నాదాబు అబీహుల్ 250 మంది, ఓకేనా? సొదొమ గొమొర పట్టణాన్ని ఇలా ఎన్ని ఉన్నాయి చెప్పుకోవాలంటే. అంటే ఆయన కోపాగ్నిలో ఏముంది? అగ్ని ఉంది. అగ్నితో ఏం చేశాడు? ఆనాటి కాలంలో కాల్చేసాడు, రైట్. అలాగే ఈరోజు కూడా వాక్యమైన అగ్నిలో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాలుస్తున్నాడు. నేను మళ్ళా చెప్తున్నానమ్మా, మీకు మాకు వాక్యం మనల్ని అలా కాల్చకపోతే మనలో ఉన్న మొస్ట్ పోయే అవకాశం లేదు. మనల్ని పవిత్రపరిచేదే, ఓకేనా? మనల్ని బాగు చేసేది ఎందుకో తెలుసు? ఇక్కడ కాల్చబడితేనండి ఆ శాశ్వతమైన అగ్ని నుండి తప్పించుకునే భాగ్యం ఉంది. ఇక్కడ కాల్చుకోలేకపోయామనుకోండి. ఇంకొక మాట, ఆనాడు బలిపేట మీద అగ్ని ఉందా? బలులు ఇస్తున్నారా? మరి అక్కడ మండుతూ ఉంటేనే కదా, అక్కడ మండుతూ ఉంటేనే కదా దేవుడిచ్చిన ఆజ్ఞ ఆరిపోకుండా చూసుకోమన్నాడా? అలాగే మన జీవితాలు ఆత్మ ఏమవ్వకూడదు. ఇప్పుడు ఆత్మ ఆరిపోకుండా అంటే వాక్యం అనే సౌర్యం ఏమేం చేసుకుంటూ ఉండాలి? పోసుకుంటూ ఉండాలి. అందుకే బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు. ఒక మాట, బుద్ధిగల మళ్ళా చదువుంది, బుద్ధిగల కన్యకులు. ఇంతకీ దానికి దీనికి తేడా ఏంటి చెప్పాలి? ఆ మాటకి ఈ మాటకి. ప్రభు ఎప్పుడు వస్తాడని నిర్లక్ష్యం ఏం చేశాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేశారు? ప్రభు ఎప్పుడైనా వస్తాడు రా బాబు, అందుకని నేను ఏమై ఉండాలి, అంతే కదా. అది భయపడేవాడి యొక్క లక్షణం. నిర్లక్ష్యం చేసేవాడు ఏంటి? చూద్దాంలే అనుకో. ఆ నిర్లక్ష్యమే ప్రమాదం. తల్లి, ఆ నిర్లక్ష్యమే ప్రమాదం. మరలా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుతున్నాను, ఓకేనా తల్లి? మన జీవితాలు, మన కుటుంబాల్లో అరమరికలు అనేవి అపవాదం ఉన్నంత కాలం ఉంటూనే ఉంటాయి, ఓకేనా? అపవాదం ఉన్నంత కాలం ఈ భూమి మీద ఉంటూనే ఉంటాయి. కానీ ఒకటే చెప్తున్నాను, ఎన్ని అపవాది శోధనలు ఉన్నా మన వాక్యంతో విశ్వాసంతో వాడిని ఎదిరించగలం, ఓకేనా? విశ్వాసంతో వాడిని ఎదిరించగలం. ఎలాంటి లోకంలో ఉన్నామో తెలుసా మనం? అంటే ఈ మాటలు వాడకూడదు అయినా చెప్తున్నాను. ఎలాంటి లోకంలో ఉన్నాము అంటే వింటుంటే ఆశ్చర్యపోయే పరిస్థితులు. ఇలాగా అన్న పరిస్థితులు మనం వింటున్నాం. అందుకే ఈ రోజుల్లో మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే అక్రమం విస్తరించు చాలా ప్రేమ చల్లారిపోవుని అంటాడు ఆయన. ప్రేమ ఏమైపోయిందంట? ఎందుకు తెలుసా? అక్రమం ఏమైంది? అందుకే 2 పిల్లల్ని కాళ్ళు చేతులు కట్టేసి కాలువలో పాడేశాడు, నెలపరపాడులో. బాబు ఏదో పట్టుకుని బతికాడు, పాప చనిపోయింది. ఎవరో కాదు, మళ్ళీ వెంటూరు గ్రామంలో ఒక వ్యక్తి. ఒక వ్యాపారం చేయడానికి వ్యాపారంలో అప్పులైపోయాడు. అప్పులైపోతే ఎవరిని చేశాడు? పిల్లలు. ఎంత దారుణమైన మాటలు విన్నప్పుడు. అంటే బిడ్డల ఏమనుకోక తండ్రి దగ్గరే బిడ్డలకు రక్షణ లేని లోకం. అర్థం చేసుకుని దయించి, అంతే కదండి. ఇప్పుడు పిల్లల తండ్రి అలా చేస్తాడు అనుకున్నారా? తండ్రి అలా చేస్తాడు అనుకుంటారా? రారా అన్నాడంటే తీసుకెళ్ళాడంటే కాలు కట్టేయాడంటే ఎంత దారుణం. ఇంతకు ఎవడు దూరితే చేస్తాడో చెప్పండి. అది నేను అంటాను. అందుకే లోకంతో ఉండొద్దు. లోకం ఎప్పుడు కూడా ఆడు చేసేది ఎందుకో నాశనం అయిపోతే అది తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆడు మామూలు రకం కాదు. ఆడు నిజంగా అవ్వమ్మను ప్రేరేపించాడు. ఆలోచించాలి, ఎలాంటి దావీదునే ప్రేరేపించాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇలా ప్రేరేపించబడిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? దైవానికి దూరం అయ్యారు. ఇంకోటి, ప్రేరేపించబడినప్పుడు సమస్యలు ఇరుక్కున్నారు. అది నేను చెప్తుంటాను, ఓకేనా? చివరికే నేను అది మొన్న మంగళవారం మన ప్రియులు సత్యకుమార్ గారు చూపిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చక్కని పిల్ల, చక్కని బిడ్డలో. అంటే ఇంకేమనుకోవాలి లోకం. మొన్న ఎవడం అంట బిడ్డలకి యూనిఫామ్ కుట్టిస్తానని తీసుకెళ్ళి కాకినాడ అంటండి, అమ్మ బకెట్లు పెట్టేయడంట. 2 పిల్లలిద్దరు తలకెళ్ళినట్ట. తండ్రి అంటే నేను ఎందుకు అన్నానంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? దైవ గ్రంథంలో జరుగుతున్నాయి. అలా చేశాడా ఇలా చేశాడా అని అనుకుంటాం మనం, కానీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. వారిని కూడా ఒకప్పుడు మనతోటే బహుశా ఎక్కడ చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఏంటయ్యా అంటే వాళ్ళని అలా ప్రేరేపించే శక్తి ఒకడో ఉన్నాడు తల్లి. ఆడేం సామాన్యుడు, ప్రభు అంతటి వాడినే ప్రేరేపించాడు. ఆయన తనకున్న విశ్వాసం ద్వారా వాడిని ఎదుర్కొన్నాడు. అందుకే వాడు అగ్నిబాణాలు వేస్తూనే ఉన్నాడు. వేసాడే లేదా?
అమ్మా కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, బుద్ధిపూర్వకంగా మనం ఎప్పుడు కూడా పాపం చేయదు. ఎందుకంటే దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. అవునంటారు కదా, ఏదో అంటే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ అపవాది వాడిని మోసపరిచిన వాడిని కూడా అగ్నిగంధకాల్లో నిత్యాగ్నిలో పాడేస్తాడంట. ఓకేనా? అందుకని ఆ నిత్యాగ్నిని తప్పించుకోవాలంటే వాక్యమైన అగ్నిలో మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఏం చేసుకుంటూ ఉండాలి. మీకు ఇంకొక మాట, వాక్యమైన అగ్ని అన్నాను నేను. ఇప్పుడు వాక్యమైన అగ్నిలో ఉంటే ఏమన్నాడు ఆయన? ఒరే నా బలిపీఠం మీద నిత్యం మండుతూనే ఉండాలని చెప్పాడు. అక్కడ మనుషులకు అప్పగించి చెప్పాలి అన్నాడా? అంటే బలిపీఠం మనుషులకు అప్పగించిందే నిత్యం ఏమవుతూ ఉండాలి. అలాంటప్పుడు మనం వాక్యం ఎంతైతే వింటామో ఆ వాక్యం ఏమి లేనిది, అంతం లేనిది. ఇప్పుడు ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? బ్రతికిస్తుంది, వెలిగిస్తూనే ఉంటుంది. వాక్యానికి దూరం అయ్యామా, దైవ సన్నిధికి దూరం అయ్యామా, ఓకే ఇవాళ బాగుంటుంది. రేపొద్దున తీవ్రమైన మార్చిలో ఎండకాయ బాబోయ్ అంటున్నాం, మే నెలలో ఎండలు ఎలా ఉంటాయి? అందుకే అప్పు చేసని ఏసీలు కొనేసుకుంటున్నాం, లేదా కూలింగ్ మిషన్లు కొనేసుకుంటున్నాం. ఏదైనా ఎంతవరకు కొంతకాలం, కరెంట్ పోతే మళ్ళీ మామూలే. కానీ మన జీవితాలు గమనించండి, నిత్య అగ్ని అది చాలా తీవ్రమైంది. అందుకే దేవుడు దహించు అగ్ని. ఆనాడు ఇశ్రాయేలు వారికి అగ్నితోటి మాట్లాడాడు, ఈనాడు క్రొత్త నిబంధన సంఘం కూడా అగ్నే కదంటారు. చెప్పండి ఇప్పుడు చెప్పాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? అది ఎందుకో తెలుసా? మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మాత్రం కాదు, ఆయన ఇష్టం నెరవేర్చడానికి దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపించాడు. అందరూ కూడా ఆయనకు భయపడదాం, తప్పుగా అనుకోకండి. కొంచెం సమయాన్ని అందరూ కూడా పాటిద్దాం, ఎందుకంటే ఇది దైవ సన్నిధి. అవునా కాదా చెప్పండి? అవునా కాదా అంట. అందుకని నేను మిమ్మల్ని ఎవరిని గాయపరచాలని కాదు, కానీ కొంచెం వస్తున్నారు, ఆ కొంచెం పెందలగడ లేచారండి. ఎందుకంటే బిడ్డ స్కూల్కి వెళ్తేనే మాస్టర్ ఏమంటున్నాడు? బిడ్డ స్కూల్కి వెళ్తే మాస్టర్ ఏమంటున్నాడు చెప్పండి? తర్వాత మీరు బతిమాలుకోవాల్సి వస్తుంది. మరి వారానికి ఒకసారి ఉండే మన క్లాసు, అంతేనా కదంటారా? ఆరాధన చాలా ప్రాముఖ్యమైన తల్లి. అంటే మిగిలిన మీటింగ్లు ప్రాముఖ్యమైన కావని నేను అంటాను. దైవ సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ చాలా ప్రాముఖ్యం. అక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత ముందు అక్కడ ఉంటామో అంత ముందు దేవుని దగ్గర ఉన్నట్టు లెక్క. అవునంటారు కదంటారు. ఎంత ముందుగా మనం దేవుని దగ్గర ఉంటామో అంత ముందుగా దేవునితో మనం మమేకై ఉన్నామని దాని అర్థం చెప్తూ ఉన్నాడు. ఓకేనా? ఈ మాటలు ఎవరినైనా గాయపరిస్తే మన్నించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. సేవకులు విడిచిపెట్టడం, మిమ్మల్ని విడిచిపెట్టడం. కనుక ఆ నిత్యాగ్నిలోని తప్పించుకోవాలంటే ఆయన మాటలు విని మన జీవితాల్ని సరి చేసుకోండి. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ.